రైతు సోదరులకి గుడ్ న్యూస్. పసుపు సాగు చేసిన రైతులు గత కొంతకాలం నుంచి ధరలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. తాజాగా పసుపు పంటకి ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయి. గడిచిన వారం రోజుల్లోనే క్వింటా పసుపు ధర 5,000 రూపాయల పైగా పెరిగి తాజాగా కే సముద్రం మార్కెట్లో గోళా రకం 16,156 రూపాయల గరిష్ట ధరను తాకింది. గతంలో కూడా ఒకసారి 16,000 రూపాయల క్వింటా ధర పలికిన ఈ ఏడాది మరో 150 రూపాయలు పైగా ధర రికార్డ్ అయింది. ఇక రైతుల దగ్గర కూడా పెద్దగా సరుకు లేదు. ఇప్పటికే నిజామాబాద్ రైతులు కానీ, గుంటూరు జిల్లాలో దుగ్గరాల మార్కెట్లో కానీ, కడప జిల్లాలో పసుపు సాగు చేసిన రైతులు కానీ మొత్తం దాదాపుగా 90% అమ్మేశారు. ఎందుకంటే ఆ పంట నిల్వ చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కొద్దిమంది రైతుల దగ్గర మాత్రమే ఆ పసుపు నిల్వలు ఇంకా ఉన్నాయి. దీంతో మార్కెట్ యార్డ్కి పెద్ద మార్కెట్ యార్డులు కూడా 20 మంది రైతులు 30 మంది రైతులు మాత్రమే పసుపు తీసుకొస్తూ ఉన్నారు. దీంతో వ్యాపారస్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉన్నారు. గడిచిన వారం వరకు పశ్చిమాసియాలో యుద్ధం వచ్చింది, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం వచ్చింది, ఎక్స్పోర్ట్స్ లేవని రకరకాల కథలు చెప్పారు. అంటే మన పసుపు అంతా ఏదో ఇరాన్కి పోతున్నట్టు. ఏమీ ఉండదు. ప్రపంచంలో ఎక్కడ సీమ చిటుక్కన్నా కూడా ధరల పతనం చేయడానికి ఈ వ్యాపారస్తులు సిద్ధంగా ఉంటారు. తాజాగా తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి. మరలా పంట వస్తుందన్న గ్యారెంటీ లేదు. దీంతో మరలా కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటా ఉన్నారు. రైతు సోదరులు పసుపు మొత్తం అమ్ముకున్న తర్వాత పసుపు పంటకి ధర వచ్చింది. రైతు సోదరులు గతంలో మీరు పసుపు అమ్మితే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఏ ధరకు అమ్మారు అనే విషయాన్ని కామెంట్ చేయండి.